హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాగ్స్ అండి. నేనైతే మొన్న యూనిఫామ్ ప్యాంట్ క్లాత్ పెట్టాను కదా, ఇప్పుడైతే టాప్ పెడుతున్నాను. చూడండి, యూనిఫామ్ టాపు నాకైతే 35 వచ్చిందండి. దానికి నేను 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మన కింద అడ్జస్ట్ తిప్పుకోనాటికి మళ్ళీ షోల్డర్ కోసం ఉంది. షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అట్లే నేను సంక డీప్ వచ్చి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. అదైతే మీ ఆప్షను. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ లేదంటే 1.2 అట్లా పెట్టుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ 3 ఇంచెస్ పెట్టుకొని నేను ఇలా రౌండ్ షేప్ గీసుకుంటున్నాను. వాళ్ళ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 31 అండి. 31లో మనం చెస్ట్ లూజ్ తీసుకుంటే 4వ వంతు భాగం వచ్చేసి 8కి 2 ఇంచులు తక్కువ వస్తుందండి. 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 8 ఇంచెస్ పైన ఇంకా 2 ఇంచులు కుట్లలేకి ఇక్కడ షోల్డర్ దగ్గర మనము 1/2 ఇంచు మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం మెడ పట్టేసినట్టు ఉండకూడదు కదా, కాలర్ నెక్ కాబట్టి. అందుకనేసి ఖర్చులు వచ్చేసి 14 ఇంచులు పెట్టుకుంటున్నాను. 14 లేదంటే 13.5 పెట్టుకుంటే సరిపోతుంది ఏ ఏజ్ పిల్లలకైనా. చాలా వరకు ఆ పాప చాలా సన్నగా ఉండిందండి, అందుకే నేను ఇంత షేప్ తీయాల్సి వచ్చింది. చాలా సన్నగా ఉంటుంది బక్క పాప, దానికోసం నేను షేప్ తీయాలి. ఇది చూడండి, నేను ఇలా కట్ చేస్తున్నాను షేప్ పట్టి. మనం అక్కడ మెడ షోల్డర్ దగ్గర కట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను 4 టాప్స్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఒకటి కాదు, 2 కూడా కాదు, 4 ఒకేసారి కట్ చేశాను. ఫ్రంట్ టు బ్యాక్ అనేసి 4 ఉంటాయి కదా, అవి 4 లేయర్స్ ఎక్కువ కష్టం అనేసి చూడండి, నేను కట్ కాకుండా కూడా చేత్తో తట్టి మరీ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే లేట్ అయిపోయింది ఆ పాపకు స్కూల్కి ఇవ్వాలని. హ్యాండ్ వచ్చేసి పొడవు 11 చెప్పింది. సో మన కుట్లలోకి మనం మర్చుకోవడానికి 11 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఇక్కడ 3.5 తగ్గించుకున్నాను షోల్డర్ దగ్గర, సంక దగ్గర కింద. ఇక్కడ మనం ఇలా కట్ చేసుకొని షేప్ తీసేసుకోవాలండి. షేప్ వీడియో వచ్చేసి మిస్టేక్ అయిపోయింది, అదే నేను తీయలేకపోయాను, మర్చిపోయాను అనమాట. 1/2 ఇంచ్ అట్లు 1/2 ఇంచ్ ఇటు అన్నట్టు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మధ్యలో కట్ పెట్టుకుంటే హ్యాండ్ అయిపోతుంది. నేను స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా చూపించానండి, ఒకసారి చూడండి. చాలా వరకు అందరికీ అర్థమయ్యే విధంగానే పెట్టాను. ముందు మనం ఫ్రంట్ భాగాన్ని ఇలా వేసుకొని మధ్యలోకి మన చెయ్యంతా ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకొని అక్కడికి ప్యాంట్ క్లాత్ వచ్చేసి మనం 2 తీసుకొని 3.5 పెట్టుకున్నాను నేను. అది మీ ఆప్షన్, మీరు ఎంత తీసుకోవాలి, సన్నగా కావాలా కొంచెం లావుగా కావాలా అనేసి. ఇలా అవతల ఇవతల చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. ఇలా నేను తిప్పేసి మడుస్తున్నాను, చూసారా? ఇట్లా అలా తిప్పుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. తిప్పిన దగ్గర అక్కడే అలాగే దానిపైన స్టిచ్ చేసుకొని అక్కడ రఫ్ చేసి తీసుకొని పక్కకి మళ్ళా దాన్ని ఇట్లా మడిచేసుకోవాలండి. అప్పుడే మనకు క్లాత్ చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలా తిప్పేసుకుంటున్నానండి. సో ఇటు సైడ్ కూడా మీకు ఇలాగే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా నేను తిప్పేసి దానిపైన అలా పెట్టుకొని నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను దానిపైన నుంచి. ఆ తర్వాత దానిపైకి ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి. సో దానిపైకి ఇలా తీసేసుకోవడమే. అక్కడ నుంచి మనం కొంచెం దగ్గర ఒక 1 ఇంచ్ గ్యాప్ నుంచి పైనుంచి ఇలా మనం 2 సరి సమానంగా రఫ్ చేసుకొని దగ్గరికి తీసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తిప్పుకోవచ్చు. చూసారా, నేనైతే కొన్నిటికి రౌండ్ పెట్టాను, ఇంకొన్నిటికి మామూలుగా 4 పక్షాలుగా పెట్టాను, ఇలా పెడుతున్నాను. సో అది ఫుల్ మీ ఆప్షనేనండి, మనం తిప్పుకోగలిగే దాన్ని బట్టి. కొత్త వాళ్ళు అయితే తిప్పలేను అనుకునే వాళ్ళు రౌండ్ తీసేయండి, ఈజీగా ఉంటుంది. ఇలా రఫ్ చేసి అలా ఇలా తిప్పడం వల్ల ఎక్కడికి ఊడిపోదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్ నేను జాయిన్ చేస్తున్నాను, అటు సైడ్ ఇటు సైడు. ఇప్పుడు చూసారా, వచ్చేసి మనం ఇలా కొలుచుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఏమి అనేసి మధ్యలో టక్ పెట్టుకోండి. అది సెంటర్ పాయింట్ అనేసి మనకు అర్థమవుతుంది. నెక్ దగ్గర మెడ పీసు కాలర్ కోసం చాలా నీట్గా దగ్గరగా నిదానంగా చూసుకోవాలండి. నాకు 10 పైన 2 గీతలు వచ్చాయి, చూసారా? 10 పైన 2 గీతలు. ఆ 2 గీతలు నేను ఇలా తీసుకున్నాను. క్యాన్వాష్ నాకు సరిపోకపోతే నేను మళ్ళీ ఒక కుట్టు వేసేసుకున్నానండి, ఎందుకంటే మనకు సరిపోవాలనేసి. క్యాన్వాష్ చూసారా, నేను 10 పైన 2 గీతలు కరెక్ట్గా అట్లాగే పెట్టాను.
ఇది కొంచెం చూసారా, ఒక స్కేల్ అంతే ఎక్కువ, నేను ఎక్కువగా కూడా పెట్టట్లేదు. ఒక స్కేల్తో అలా గీసుకొని చెప్తున్నాను. ఇలా షేప్ తీసుకోండి ఓ పక్క, లేదంటే మీరు రౌండ్ పెట్టుకుని ఇలా షేప్ అయినా పర్లేదు, 4 పక్షాలైనా కూడా బాగుంటుంది. నేనైతే ఇలా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు యూనిఫామ్ పైన ఇలా వస్తుంది చూసారా, కలర్ వచ్చేసి ఇలా వస్తుంది యూనిఫాము. ఇప్పుడు మనకు సరిపోతుందా లేదా అనేసి మధ్యలో నుంచి చెక్ చేస్తున్నాను. చూడండి. ఎందుకంటే చెక్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఎట్లా చూసుకోవచ్చు. ఎక్కువైతే ఇక్కడ లాస్ట్లో కొంచెం ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువైతే మనం ఇంకొంచెం పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ముందు మనం చూసుకోవాలి. ప్యాంట్ క్లాత్ పైన ఇలా నీట్గా ఇటు సైడ్ నుంచి బాగా 4 పక్కల 2 పక్కల కుట్టేసుకోవాలండి. దానిపైన నుంచి కొంచెం 1/2 ఇంచు క్లాత్ అలా మనం మడుచుకోవడానికి ఉంచుకోవాలి. చూడండి, నేను ఇలా తిప్పుతున్నాను కదా, ఆ షేప్ దగ్గర నుంచి ఇలా తిప్పేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది. లేదంటే మనకు చాలా కష్టమైపోతుందండి, పీసులన్నీ బయటకు వచ్చేసి కారంగా ఉంటుంది. ఇంకా చూసారా, మన షేప్ దగ్గర నుంచే పైకి ఇలా తిప్పుకుంటున్నాను. చూసారా, ఇలా ఇప్పుడు నేను పైన కుట్టాం కదా, అక్కడి నుంచి కాకుండా కింద అక్కడి నుంచి మళ్ళీ షేప్కి ఇలా పక్క నుంచి తీసేసి ఇలా అంతా మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే తిప్పేసుకోండి. మూలలు ఎక్కువ తిరగదు కాబట్టి కొంచెం కట్ చేసుకుంటే మూలలు చాలా ఈజీగా తిరుగుతుంది. చూసారా, ఇలా తిప్పేసి మళ్ళీ దానిపైన ఒక కుట్టేసేసుకోవడమే. అదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే నీట్గా తిప్పేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. కుట్టేసుకొని మనం మధ్యలో టక్ పెట్టుకోవాలి. మనకు కొంచెం ఒక 1/2 ఇంచు గ్యాప్ అండి, కొంచెం ఒక పాయింట్ మాదిరిగా చూడండి, అదో ఆ కొంచెం గ్యాప్ ఉంటే చాలు. దాన్ని మధ్యలోకి కలిపి ఇలా టక్ పెట్టేసుకొని మనకు సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి అవతలకి చెక్ చేసుకోవాలి. క్లాత్ పెట్టిన తర్వాత సరిపోతుందా లేదా అని. మన ఫ్రంట్ పైన నుంచి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, నేను చెప్తున్నాను కదా, చూపిస్తున్నాను కదా, ఇలాగా ఒక 1/2 ఇంచు గ్యాప్తో మొత్తంగా నిదానంగా ఒక స్టిచ్ వేసుకుంటూ స్లోగా తీసుకుంటూ రావాలి. కింద మనం క్లాత్ కదులుతుంది, సరిపోతుందా లేదా చూడండి. 2 కట్స్లో ఒక దగ్గర వచ్చాయి నాకు. సరిపోతుందా లేదా కింద దానికి మధ్యలో రెండిటికి అటాచ్ కాకుండా చూడండి, 2 సరిపోవాలి. ఇదిగోండి, నాకు సరిపోయింది చూసారా. ఇప్పుడు నేను తీపిస్తాను చూడండి. అదిగోండి, ఈ వతల నుంచి ఇదో చూడండి, ఇలాగా కుట్టేసి దానిపైన కుట్టు వేసుకుంటే ఖర్చులే కనిపించవు, చాలా నీట్గా ఉంటుంది. ఇదో చూసారా, ఇలా కుట్టుకోవడం వల్ల మనకు చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే మీ ఇష్టం అది. నేనైతే ఇంకో స్టిచ్ వేసాను, ఎందుకంటే క్లాత్ మళ్ళీ ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళు మన దగ్గర కంప్లైంట్ చేయకూడదు అనేసి, ఊడిపోయింది అని అందుకనేసి. చూసారా, నేను వచ్చేసి కింద మనం పార్ట్ ఉంటుంది కదా, ఇది సో ఇలాగైతే నేను తీస్తున్నాను ప్యాంట్ క్లాత్. ఇలా తిప్పేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఒక కుట్టు లేకుండా. చూడండి, ఇలా దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవచ్చు. ఇలాగే నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే చేశానండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూపించాను చూసారా. హ్యాండ్స్ మనం మధ్యలో డాట్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఇలా ఒక సైడ్ నుంచే కుట్టుకోవాలి. డాట్ పెట్టిన దగ్గర నుంచే కుట్టాలండి, అప్పుడే మనకు షోల్డర్స్ బాగా నీట్గా ఉంటాయి. లేదంటే ఒక పక్క ఎత్తుగా ఒక పక్క తగ్గుగా జారిపోయినట్టు అంతా ఉంటుందండి, అప్పుడు కంఫర్ట్గా మన బాడీ పైన కూర్చోదు. అందుకనేసి ఇలాగే చేయాలి. మళ్ళీ దానిపైన నుంచి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు తిప్పి కుట్టుకున్న తర్వాత చూసారా, ఇలా వస్తుంది. మళ్ళీ వచ్చేసి మనం అటు సైడ్ ఇటు సైడ్ 2 పక్కల కుట్టేసి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, సంక లూజ్ ఎంత ఉందో చూసుకొని మన నడుము లూజ్ని బట్టి మనం ఎక్కడ ఎంత లూజ్ పెట్టుకున్నామో చూసుకోవాలి. షేప్ దగ్గర నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నాను, కట్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల షేప్ మనకు నడుము దగ్గర చాలా నీట్గా తిరుగుతుంది, బాగా షేప్ కూడా కనపడుతుందండి, చాలా బాగుంటుంది. ఆ పక్క ఈ పక్క 2 పక్కల స్టిచ్చెస్ వేసేసాను. చూడండి, స్టిచ్చెస్ వేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి మనం డాట్లు పెట్టుకోవాలండి, లేదంటే కష్టం అయిపోతుంది, షేప్ సరిగా తిరగదు. ఇక్కడ వచ్చేసి నేను కట్స్ చూపిస్తున్నానండి. కట్స్ ఎలా స్టిచ్ చేయాలి ఏమైనా అనేసి చూడండి. కొంచెం క్లాత్ మనం మడుచుకొని స్ట్రైట్గా స్లోగా తీసేసుకొని ఖర్చు దగ్గర మనం పైకి కొంచెం రానిచ్చి మళ్ళీ ఈ పక్క నుంచి ఇవతలకి నిదానంగా క్లాత్ని సూది ఎత్తకుండానే దించుకోవాలండి. సూది దాంట్లోనే ఉంచి ఇట్లా తిప్పుకోవాలి.
చూడండి నేను చూపిస్తున్నాను కదా, నేను మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. మళ్ళీ దానిపైన అవతల నుంచి ఇంకో స్టిచ్ వేసేసుకోవడమే. పైన నుంచి 2 స్టిచ్లు వేయడం వల్ల గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేను చెప్పినాను కదండి, చూడండి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల షేప్ నడుము మనకు బాగా తిరుగుతుంది, బాగుంటుంది. మనం పట్టేసినట్టు ఉండదు నడుము దగ్గర.